అందరికీ స్వాగతం ఉమాదేవి ఛానల్కి. ఆ మాట విన్న శరత్ ఎందుకు సంజయ్ అలాగా అంటున్నాడు? లేదు నాన్న, గ్రాండ్గా పెళ్ళి వద్దు, సింపుల్గా జరిపించండి చాలు. ఎవరు వచ్చినా రాకపోయినా పెళ్ళి అయితే జరుగుతుంది కదా, దానికి ఎందుకు సింపుల్గా గ్రాండ్గా మనం సింపుల్గా జరిపించేద్దాం. ఆ పెళ్ళి కోసం ఖర్చు పెట్టే డబ్బులు కనీసం ఒక్క డబ్బు లేని స్టూడెంట్ని ఒక్కడిని చదివిద్దాం, అప్పుడు పెళ్ళి అవుతుంది. చదువు వల్ల ఒకరి జీవితం నిలబడుతుంది అంటాడు. ఆ మాట విన్నందరూ చదువు అని చెప్పే లోపల ఎవరు ఏమి మాట్లాడరు. కానీ అజయ్ లేచి, నేను ఒప్పుకోనురా దీనికి, నేను ఎలా ఒప్పుకుంటాను? నువ్వు మాత్రం గ్రాండ్గా పెళ్ళి చేసుకోకుండా నీ పెళ్ళి డబ్బులతో చదివిస్తానని చెప్తున్నావా? అలాంటప్పుడు నేను గ్రాండ్గా పెళ్ళి చేసుకునేది నువ్వు ఒక్క విద్యార్థిని చదివిస్తే నేను ఇద్దరు విద్యార్థులను చదివిస్తారా అంటాడు అజయ్. ఆ మాటలు విన్న ఫ్యామిలీ మొత్తం అజయ్కి క్లాప్స్ కొడతారు. రాజేంద్ర పైకి లేచి, మంచి పని బాబు, పెళ్ళి సింపుల్గా చేసుకొని ఒక విద్యార్థి జీవితం నిలబెట్టడం కంటే ఇంకేం మంచి పని ఉంది? అలాగైతే మండపం వద్దు, గుడిలో జరిపించేద్దాం పెళ్ళి. అందరికీ భోజనాలు పెట్టేసి మీరు చెప్పినట్టు ఆ డబ్బులు చదువుకునే వాళ్ళకి ఇచ్చేయండి అంటాడు రాజేంద్ర. అందుకు శరత్ కూడా, మీరు ముగ్గురు చదువుకిస్తే నేను ఇంకొక ముగ్గురికి అమౌంట్ ఇస్తాను రా, మొత్తం కలిపి 6 మంది పిల్లలు కౌంటింగ్ చేయండి, మనం చదివిద్దామని చెప్తాడు. సంజయ్ సంతోషంగా, అలాగే నాన్న, చాలా థ్యాంక్స్ అని చెప్పి, మామయ్య మీకు కూడా థ్యాంక్స్, నన్ను అర్థం చేసుకున్నందుకు అంటాడు. ఇదంతా చూస్తున్న సంజు మాత్రం, వీడు స్టూడెంట్ని చదివించడమా, అది కూడా వీడికి ప్రాణాలు తీయడం అంటే చాక్లెట్ తిన్నంత ఈజీ. అలాంటి వాడు పెళ్ళి సింపుల్గా చేస్తాను అంటే
దానిలో ఏదో లాభం ఉంటుంది. వాడు ఒక రాక్షసుడు. మానవ రూపంలో భూమి మీద తిరుగుతున్నాడు. ఒక మృగం వీడిని నేను ఎప్పుడూ నమ్మను అని మనసులో అనుకొని అక్కడ నుండి తన గదికి వెళ్తాను అని అంటుంది. అంజుకి చిన్నగా చెప్తుంది. అంజు, అబ్బా ఉండవే, నువ్వు వెళ్ళిపోతే నేను ఒక్కటే అయిపోతాను. ఇక్కడ అందరూ పెద్దవాళ్ళే, పోనీ ఆ కీర్తనతో మాట్లాడదామా అంటే అది ఎప్పుడు మూతి ముడుచుకొని ఉంటుంది. పోనీ మీ బావగారితో మాట్లాడదాము అంటే పెళ్ళి కాకముందే అలా ఉన్నారు అంటారు. అందుకే సంజు, నా బంగారం కదా, కొంచెం ఉండవే నా బుజ్జి, నా తల్లి కదా, ప్లీజే అంటుంది అంజు. ఇంకా ఏమి చేయలేక సరే అంటుంది సంజు. అదంతా ఒక కంట గమనిస్తున్న సంజయ్, అమ్మ వదిన వాళ్ళు ఇక్కడ ఎందుకు, ఎందుకు వెళ్ళే వాళ్ళని గదిలోకి వెళ్ళమను అంటాడు. ఆ మాట విన్న అంజు, అబ్బా థ్యాంక్స్ సంజయ్ అని కళ్ళతోనే చెప్పేసి సంజుని తీసుకొని వెళ్ళిపోతుంది. కానీ అంజు వెళుతూ అజయ్కి చిన్నగా చేయి ఊపుతుంది. కానీ సంజునే చూస్తూ ఉన్నాడు. కానీ సంజయ్ని తల ఎత్తి కూడా చూడదు. సంజయ్ బాధతో ఒక నిట్టూర్పు విడిచి, ఏమి చేయలేను దేవుడు ఎప్పుడో మన తలరాతలో ఒకరి పేరు ఒకరికి రాసేశాడు. అందుకే ఈ పెళ్ళి తప్పదు, అంతే మన జీవితం అని మనసులో అనుకుంటాడు. అలా అందరూ 1 గంట దాకా పెళ్ళి ఎలా చేయాలి అని అందరూ మాట్లాడుకొని పడుకోవడానికి సిద్ధమవుతారు. అప్పుడు సీత సంజుని ఒక గదిలోకి, సంజయ్ ఒక గదిలోకి, రాజేంద్ర, గిరిధర్, శరత్ ముగ్గురిని ఒక గదిలోకి కలిపి ఒకే గదిలోకి, శారద, కీర్తన, వనజ ఒక గదిలోకి, సావిత్రి గారు, సీత మాత్రం హాల్లో పడుకుంటారు. టైం రాత్రి 12:30 అవుతుంది. అప్పుడు నిద్ర పట్టకుండా సంజయ్ లేచి
మేడ మీదకు వెళ్తాడు. అంతే సంజయ్ సంజు నువ్వేమిటి ఇక్కడ అంటాడు. దానికి ఏమిటి అంటే నేను ఆఖరికి ఇక్కడ కూడా ఉండకూడదా? నేను ఎక్కడ మనశ్శాంతిగా ఉండకూడదా? కనీసానికి నన్ను ఇలా కూడా బతకనియవా? చెప్పు. వెంటనే ఈ మేడ మీద నుంచి దూకేస్తాను అంటుంది సంజు. అంతే సంజు చెంప పళ్ళుమని ఒక్కటిస్తాడు. సంజు అమ్మ అంటూ చెంప మీద చెయ్యి పెట్టుకొని ఏడుస్తుంది. అంతే ఛ ఛ నువ్వు అసలు మనిషివేనా? నువ్వు చంపాలి అంటే నాకు 4 నెలలు 3 నెలల ముందులా ఉండేలా ఈ క్షణం నేను అనుకుంటే అంటూ ఆమె గొంతు పట్టుకొని నేను గట్టిగా ఇప్పుడు నొక్కితే వెంటనే చస్తావే, కానీ నిన్ను చంపడం కాదే నాకు కావాల్సింది. నువ్వు బతికి ఒక బిడ్డకి జన్మనిచ్చి ఆ బాబును నువ్వు చూసుకోవాలి. ఎందుకు అంటే అంటూ అప్పుడే అంజు వచ్చి సంజు సంజు అంటూ అంటుంది. అది విన్న సంజయ్ సంజు నుంచి దూరంగా వెళ్ళి నిలబడతాడు. అంతే సంజు మిద్ది మీదకు వచ్చి ఏమిటే ఇక్కడికి ఎందుకు వచ్చావు? అయినా నీకోసం ఇల్లంతా తిరిగి వస్తున్నాను. అక్కడ ఏమి జరుగుతుందో అని ఆలోచించకుండా తన పాటికి తను మాట్లాడుతూనే ఉంటుంది. అంతే సంజయ్ ఏడుస్తూ ఇంకా చావలేదు, బతికే ఉన్నాను, సరేనా పద, ఇంకా చావకుండా బతికే ఉన్నాను, సరేనా పద పడుకుందాము అంటుంది అంజు. అయ్యో రామా, నేను ఏమి చేశాను? నువ్వే కదా మిద్ది మీదకి అంటూ పక్కకు తిరుగుతుంది. అంతే అక్కడ సంజయ్ని చూసి మౌనంగా వెళ్ళి పోవాలి అని తిరుగుతూ, సారీ సంజు, వచ్చి ఇబ్బంది పెట్టానా, ఐఎమ్ వెరీ సారీ అంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. వెంటనే సంజు చేయి పట్టుకొని అంజు ఉండు, నేను కూడా వచ్చేస్తున్నాను అంటుంది. అందుకు సంజయ్, వదిన మీరు వెళ్ళండి, తను ఒక 10 నిమిషాల తర్వాత వస్తుంది అంటాడు సంజయ్. నేను ఎందుకు వినాలి నీ మాట? నాకు ఇష్టం లేదు, నీ మాట నా ఇష్టం ఏమీ లేదా? నువ్వు తినమంటే తినాలి, నువ్వు చావమంటే చావాలి, నీ మాట జవదాటకుండా బతకాలా
అలా నువ్వు ఏమి చెప్తే అది వినేదానికి నేనేమో సత్యానసూయ కాదు, సంజన అలియా సంజు. నీ మాట నేను ఎందుకు వినాలి? నా దగ్గర ఇలాంటివి చూడొద్దు. ఇంకెప్పుడైనా ఈ మాదిరిగా నా దగ్గర నేను శాసించింది జరగాలి, నా మాటే శాసనం అని నా దగ్గర చెప్పావు అనుకో, పెళ్ళికి ముందే చచ్చి ఊరుకుంటాను. అప్పుడు నాకు ఈ బాధ ఏమీ ఉండదు. తర్వాత నీ ఇష్టం అని అంటుంది. సరే అటైతే చచ్చిపోవే, చస్తాను అని ఎవరిని బెదిరిస్తావు? చచ్చిపో. నువ్వు చచ్చిపోయే యమధర్మరాజు దగ్గర పోతా ఉంటావు. నీకు దారిలో వచ్చింది నీ వాళ్ళు కలుస్తారు. దారిలో వచ్చి నీ వాళ్ళు కలుస్తారు. ఫస్ట్ మీ నాన్నగారు, తర్వాత మీ అమ్మ, తర్వాత మీ అక్క, తర్వాత మీ నానమ్మని వదిలేస్తాను అనుకుంటున్నావా? అదేం లేదు. వీళ్ళందరూ చావులు చూసి ఆమె చచ్చిపోతుంది. అప్పుడు నా చేతికి మట్టి అంటదు కదా. నువ్వు పోయి ఎంత భిన్నా చచ్చిపోతే నీ వాళ్ళు కూడా అంత భిన్నాగా వెనకాలే వస్తారు. అప్పుడు అందరికీ యమపురికి ఫ్రీ బస్సు టికెట్ లేకుండా వెళ్ళిపోవచ్చు. భూలోకం టు యమలోకం ఫ్రీ సర్వీసు. నువ్వు వెళ్ళి ఫస్ట్ కూర్చున్నావంటే తర్వాత మీ వాళ్ళు ఒక్కొక్కరు వచ్చి ప్రజెంట్ వేసుకుంటారు. నువ్వేం బాధపడకు. ఎవరు తొలిసారి యమకింకర్లు ఉంటారు డ్రైవ్ చేసేదానికి. పోవే, ఇప్పుడే చచ్చిపో అంటాడు కోపంగా సంజయ్. అంతే. సంజు ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతుంది. ఎంతసేపైనా గమ్మునే ఉన్నానని చిన్న చూపు చూసి హీనంగా మాట్లాడుతున్నావు. ఎంతసేపు భరించాలి? నేను అసలేం తెలుసు నా గురించి నీకు. ఏంటి, నీ శరీరం కోసం వెనకపడినా నీ కోసం నేను హత్య చేశానా? నేను తలుచుకుంటే నా వెనుకాల అమ్మాయిల క్యూ కడతారే, అలాంటిది నేను ఎందుకే గమ్మునే ఉన్నాను తెలుసా? అయినా నిన్ను పెళ్ళి చేసుకోవాలంటే నాకు క్షణంలో పనే. నీకేం తెలుసు నేను ఎందుకు మన పెళ్ళి కావాలంటున్నానని? అది కూడా తొందరగా చేసుకోవాలి అని, ఒక బాబు పుట్టాలని. ఒక్క క్షణమైనా
ఆలోచిస్తున్నావా? నీ మీద నాకు అంత పగ ఉంటే నిన్నెందుకు పెళ్లి చేసుకుంటాను? అయినా నువ్వేమైనా ప్రపంచ సుందర్యా, లేకపోతే దివి నుంచి భూమికి దిగి వచ్చిన అప్సరస? మిత్రమా, కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి మిత్రమా. కథ నచ్చితే ఒక లైక్ కామెంట్ చేయొచ్చు కదా. గుమ్మనే కథ చదివేసి వెళ్ళిపోతున్నారు. కథ ఎలా ఉందో చెప్తే కదా నాకు తెలిసేది. మళ్ళీ కథ పెట్టాలా వద్దా అనేసి అన్నా. కథ బాగుందో లేదో చెప్పండి మిత్రమా, నాకు అర్థం అవ్వాలి కదా కథ ఎలా ఉందో.